తనతో పాటు మరో 6 ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్దా ప్రకటించిన రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఆప్ను వీడాలనే తమ నిర్ణయం వెనుక అసలు కారణం ఉందని రాఘవ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 3/2 మంది సభ్యులం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం. ఆప్ ఎదుగుదల కోసం 15 ఏళ్ల పాటు నా రక్తం చెమట ధారపోశాను. కానీ ఏ ఉద్దేశాలతో పార్టీ ఏర్పడిందో వాటికి దూరమైంది. కొన్నేళ్లుగా దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆప్ పనిచేస్తుంది. సరైన పార్టీలో ఉన్నాననే భావన నాలో లేదు. అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నట్లు ప్రకటిస్తున్నానని తెలిపారు. ఈ నెల మొదట్లో రాఘవ్ చద్దా ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే నేను ఆప్ కార్యకలాపాలకు దూరం కావడానికే గల కారణం ఇప్పుడు బయట పెడుతున్నాను. వారి నేరాల్లో నేను భాగం కాలేను. అందులో భాగం కాలేదు కాబట్టే ముప్పు పొందలేకపోయాను. మా ముందు 2 మార్గాలు కనిపించాయి. 1 రాజకీయాల నుండే వైదొలగడం, 2 అనుభవాన్ని ఉపయోగించి సానుకూల రాజకీయాలకు చేరడం. అందుకే మేము రెండోది ఎంచుకొని బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని రాఘవ్ చద్దా మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన సూత్రాలు, నైతిక విలువలు, ఆదర్శాల నుండి పక్కకు తప్పుకుంది. అది దేశం కోసం గాని, దేశ నిర్మాణం కోసం గాని కాకుండా కేవలం తన స్వ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. మీలో చాలా మంది ఈ విషయం నాకు చెప్పారు. నేను తప్పుడు పార్టీలో ఉన్నాను, సరైన వ్యక్తినని నాకు కూడా అనిపించింది అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. అయితే తనతో పాటు స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సింగ్ సాహ్నీలు బీజేపీలో చేరుతానని తెలిపారు. రాజ్యసభలో మొత్తం 10 మంది ఆప్ సభ్యులుండగా మా 7 కలిసి ఉన్నామని ఆయన చెప్పారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనం కోరుతూ తాము సంతకాలు చేసిన లేఖలో రాజ్యసభ చైర్మన్ కు సమర్పించినట్లు యువ ఎంపీ వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ ఈ పరిణామం ఆప్ కు భారీ ఎదురు దెబ్బ. గత ఏడాది జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దారుణ పరాజయం మూటగట్టుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓటమిని చవిచూశాడు.